ప్రవర్తనలో కూడా చక్కగా ఉండాలి. ఎలా ఉండాలంటే చక్కగా ఏ సెంటర్ కో స్కూల్ కో కాలేజ్ కో లేకపోతే బజెట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎవరు కుమార్తె అని చెప్పినప్పుడు సొన్నగారి కుమార్తె కానీ చాలా చక్కగా ఉందిరా, ఆమె మాటలు చాలా చక్కగా ఉంది, ఆమె నడక విడక చాలా బాగుంది, ఆమె వేస్తున్న వస్త్రములు చాలా చక్కగా ఉందిరా, చక్కగా చదువుతుందిరా అని ఈ పదం రావాలి. ఆమేన్. ఈ చక్కగా అనే మాట బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆదికాండం 24:16 బైబిల్ ఉంటే తీసి చదవండి, లేకపోతే చెప్పింది వినండి, క్లోజ్ చేద్దాం. సమయం లేదు, చాలా ఎక్కువసేపు చెప్పాలనుకున్నాం, కానీ ఇంటి యజమానులు ఏమనంటే త్వరగా ముగించాలని మా ఇద్దరికి కూడా చెప్పి వార్నింగ్ ఇచ్చివ్వడం జరిగింది అనమాట, హెచ్చరించారనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 24వ అధ్యాయము 16వ వచనంలో మాట చదవండి. ఆ చిన్నది, ఏ చిన్నది? రిబకా. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఆ చిన్నది ఎవరు? కరోనా గ్రేస్. ఆ చిన్నది అంటే కరోనా గ్రేస్ అనే మిక్కిలి చక్కనిది కనిపించాలంటే, ఈ సోనయ్యవారికి మంచి పేరు రావాలంటే, ఇక్కడ సంఘానికి ఆ కుమార్తెని చాలా మంచిగా ఉంటుంది, చాలా చక్కగా ప్రార్థనకు వస్తుంది, బైబిల్ చదువుతుందని ఇదంతా చేస్తేనే మిక్కిలి చక్కగా ఉంటది. హల్లెలూయా. మిక్కిలిగా చక్కగా ఉండాలంటే ఇందుకు వాక్యపఠనం చదువుకున్నాం. 119 కీర్తన 9వ వచనంలో ఉంది. ఏ వాక్యం మనం సెలవిచ్చిందంటే మిక్కిలి చక్కగా అంటే, మరి ఇలాగా వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం సరిగ్గా జీవిస్తే తప్ప మిక్కిలి చక్కగా అవడానికి ఎవరి వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుతారా మాట తీసారా? ఈమె ఇప్పుడు బాల్య దశలో నాకు బోధించిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం మాత్రమే. ఆ మాటలు వింటేనే మేము తాగుడు మానేసాము, ఆ మాటలు మానేస్తే విభజన మానేసాము, ఆ మాటలు సినిమా హాల్ కూడా మనం చక్కగా మారిపోయాము. హల్లెలూయా. కనుక యవనస్తులు దేని చేత వారు చక్కగా చేసుకుంటారంటే, వాళ్ళ లైఫ్ చేంజింగ్ చేసుకున్నారంటే దేవుని యొక్క వాక్యం. దైవజనులు జేమ్స్ గారు అద్భుతమైన మాటను తెలియజేశారు. మా ఒక కుటుంబంలోనే అన్నయ్య తమ్ముడు ఒకరు స్పీడ్ ఒకరు స్లో అన్నమాట. నేను స్లో, తమ్ముడు చాలా స్పీడ్గా ప్రసంగం, మంచి ప్రసంగం తమ్ముడు. ఎందుకంటే నిలబడి గంటలు కూడా మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా. కనుక ఈరోజు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న నాగేశ్వరరావు బాబు గారు కూడాను మా కుటుంబ సభ్యులే. కనుక ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. అంటే బాల్య దశ నుండి యవన దశలోనికి వచ్చిన కుమార్తె కరుణ గ్రేస్తో ఈ వాక్యం సూటిగా మాట్లాడుతూ ఉంది. ఎలా ఉండాలో మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఒక మనిషికి 5 దశలు ఉంటాయి. ఎన్ని దశలు ఉంటాయండి? 5 దశలు ఉంటది. మొట్టమొదటి దశ శిశువు దశ. అంటే ఒక రోజు నుండి ఒక నెల వరకు అది చిన్న పిల్లలు, అంటే శిశువు దశ. తర్వాత బాల్య దశ ఉంటది. ఎప్పటి నుంచి? 5 సంవత్సరం నుండి 12-13 సంవత్సరంలో బాల్య దశ ఉంటది. తర్వాత ఏ దశ ఉంటది? 12 అంటే 5 నుంచి 12 వరకు యవన దశలోనికి అడుగు పెడతారు. తర్వాత నడిప్రాయము, తర్వాత వృద్ధ ప్రాయం. ఈ 5 దశల్లో ఎక్కడ ఎక్కువగా చెడిపోయే దశ అంటే యవన దశలోనే ఎక్కువగా చెడిపోయే దశ. మాటలో ఇంతకు నువ్వు చిన్న కుమార్తెగా ఉన్నప్పుడు, బాల్య దశలో ఉన్నప్పుడు మాట్లాడినట్టుగా, కలిసి ఆడినట్లుగా, కలిసి మాట్లాడిన, కలిసి ప్రయాణం చేసినట్లుగా ఇప్పుడు ఉండడానికి లేదు. అడుగు పెట్టే ప్రతి అడుగులో జాగ్రత్తలు పాటించాలి, చూసుకోవాలి. ఎవరితో పడితే వారితో మాట్లాడడానికి లేదు. అపనిందలు వచ్చేస్తాయి. ఎందుకంటే పోవాలి. హల్లెలూయా. పవిత్రత ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. పవిత్రతలోను విశ్వాసులకు
మాదిరిగా ఉండము. మా కోడలు మాకు చెప్తున్నాను, ఈ మాట ఇప్పుడు నువ్వు చదవలేవు, కానీ రేపటి నుంచి రోజుకి ఒక్కసారి నువ్వు చదివితే ఆటోమేటిక్గా పవిత్రత, ఆ ప్రేమ మాదిరికరంగా నీ ప్రవర్తన ఎలాగో అంటే విశ్వాసులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక.